మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో అట్టుడికిన సూర్యాపేట సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు బీఆర్ఎస్ శ్రేణులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో అట్టుడికింది సూర్యాపేట. సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కచోటకు చేరుకున్నారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగదీష్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం మీద ఆ చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారు ఇవాళ ప్రశ్నిస్తే ఇవాళ కుంటి సాకుతోటి ఇవాళ జగదీష్ రెడ్డి గారు తప్ప ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ స్పీకర్ అవమానపరచలేదు. కానీ జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే భయం. గత 2-3 సెషన్లో చూసిండ్రు, భయపడ్డరు. జగదీష్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్నటువంటి పంటలు ఎండిపోతే వారు ప్రతి ఎకరానికి తిరిగి అక్కడ కన్నీరు మున్నీరు రైతులు ఎండిపోతున్నాయి. ఈ సమస్యను ఏడా అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు, ఏడా అసెంబ్లీలో లేవనెత్తాడు, దానికి సమాధానం లేదని చెప్పి భయపడి ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు రైతులకు సమాధానం చెప్పలేక వారి మీద కొట్లాడతారు, రైతుల కోసం కొట్లాడతారు జగదీష్ రెడ్డి అసెంబ్లీలో. దానికి సమాధానం చెప్పలేక ఒక దత్తమ ప్రభుత్వంగా ఇలా రేవంత్ రెడ్డి స్పీకర్ అడ్డం పెట్టుకొని సస్పెండ్ చేసినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగదీష్ రెడ్డి గారి సమాధానం చెప్పు. ఇంకా కేసీఆర్ కావాలన్నారు, కేసీఆర్ తోటి తన్నించుకుంటావా? నీ దమ్ము ధైర్యం ఉందా? సమస్యలను ప్రస్తావిస్తే తట్టుకోవాలన్నటువంటి ఒక దత్తమ ప్రభుత్వం ఇది. పక్కదోమ పట్టించి ఇలా జగదీష్ రెడ్డి గారు అనేక సమస్యల మీద రైతుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు. అటువంటి నాయకుడిని ఇలా సస్పెండ్ చేస్తే ఇవాళ అసెంబ్లీకి రాకుంటే ఏదో సజావుగా నడుపుకొని పోతా అనుకుంటున్నావు. ఆయన 14 ఏళ్ళు ఉద్యమం చేసి కేసీఆర్ పక్షాన కేసీఆర్ గారు అంటే ఉండి అనేక కేసులు నిర్బంధాలకు గురై తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు మంత్రి చేసి ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా సస్యశ్యామలు చేసిన వ్యక్తి ఇవన్నీ సస్పెన్షన్కు భయపడేది లేదు. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారు ప్రజా పోరాటంలో ఉంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు. ఈ సస్పెన్షన్ భయపడం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, మిమ్మల్ని ఖచ్చితంగా మెడలు వస్తాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి నిలదీస్తాం. తప్పకుండా వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే జగదీష్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ముంటే సస్పెన్షన్ ఎత్తేయండి, అసెంబ్లీకి పిలవండి, అప్పుడే మీ నిజాయితీ నిరూపించుకోవడానికి చెప్పి సందర్భంగా చేస్తాం. సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఈరోజు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం ఏమైన చర్య, అక్రమం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే స్వయాన రైతు అయినటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండిన పంట పొలాలని పరిశీలిస్తూ ఉంటే రైతులందరూ కూడా అయ్యా మీ కాలంలో మరి 2 పంటలకు నీళ్ళు ఇచ్చిర్రు, సాగునీరు ఇచ్చిర్రు, తాగునీరు ఇచ్చిర్రు, కానీ ఇప్పుడే పంటలు ఎండిపోయినాయి, నీళ్లు కాలువలు బంద్ అయినాయి, బోర్లు వేసుకున్న బోర్ల నీళ్లు పడే పరిస్థితి లేదు, మళ్ళా బావులు తోమే పరిస్థితి వచ్చిందని చెప్తే కంటదడబట్టిన జగదీష్ రెడ్డి మరి వారందరూ రైతులందరూ కూడా అయ్యా మా సమస్యల్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి మా గురించి అని చెప్తే మరి జగదీష్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వాన్ని ఎండగడటానికి సిద్ధమై రైతుల సమస్యలు మాట్లాడటానికి పోతే ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే రైతులందరూ కూడా మమ్మల్ని తిరగబడి మమ్మల్ని చెప్పులతో కొడతారనే ఒక ఉద్దేశంతో మరి ముందస్తు కక్షతోటి కుట్రతోటి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. జగదీష్ రెడ్డి గారిని మీరు సస్పెండ్ చేసినా కూడా ప్రజల నుంచి దూరం చేయలేరు, ప్రజా ఉద్యమాల నుంచి దూరం చేయలేరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్త, ఖబర్దార్. తెలంగాణ వాదులో ఉద్యమాలు మాకు కొత్త కాదు, మళ్ళా ఒక్కసారి కన్నెర చేస్తే బిడ్డ మళ్ళా ఆంధ్ర చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ మరి ఈరోజు తెలంగాణలో గొంతు విప్పినటువంటి ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి, రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా నాయకుడు జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం అనేది హేయమైన చర్య, తిరిగి పంద చర్య. మీకు ధైర్యం లేదా? మీరు నిజంగా ప్రజల పక్షాన ఉన్నోళ్ళైతే, మీరు రైతు బంధు ఇచ్చిన వాళ్ళైతే, రుణమాఫీ చేసిన వాళ్ళైతే, మహిళలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి వరాలు ఇచ్చిన వాళ్ళైతే, విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్టైపెండ్ ఇచ్చిన వాళ్ళైతే మీరు ధైర్యంతో శాసనసభలో చెప్పాలి. మీరు గవర్నర్ తోటి అబద్ధాలు చెప్పించారు కాబట్టి మా నాయకుడు
జగదీష్ రెడ్డి గారు మీ యొక్క ఉపన్యాసాన్ని తూర్పారబడుతుంటే వినలేక తట్టుకోలేక మీరు ఈ రోజున మా నాయకుడిని ఏదో నెపం పెట్టి జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ఇది కాంగ్రెస్ యొక్క నిరంకుశత్వానికి ఇది చేయడం. నాడు కాంగ్రెస్ నాయకులు కూడా ఎమర్జెన్సీని పెట్టి ప్రజాస్వామికవాదులతో కూడా అరెస్ట్ చేసినటువంటి చందంగానే మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న కూడా మన నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నాడు. ఈ విధంగా మార్చురీకి పంపిస్తానటువంటి ఒక కుసంస్కారి రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి నీ చేష్టల్ని తెలంగాణ సమాజం సహించదు. నేను ఖచ్చితంగా నీ సంగతితో తేల్చుటానికి సిద్ధంగా ఉన్నాం. జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రజానాయకుడు మన సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని ఇవాళ ఒక్కరి భాష మాట్లాడిందనే ఒక ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఒక సంకుచితమైన ఆలోచనలతోని ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నాడు కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చిన నేను ఇవాళ నీళ్లు రావట్లేవంటే రైతుల కళ్ళల్లో బాధ చూసి ఇవాళ రైతుల కోసం కన్నీరు పెడుతున్న గొప్ప నాయకుడు జగదీష్ రెడ్డి గారు. రాయి చెరువు వరకు నీళ్లు తీసుకొస్తేనే నేను ప్రజల కోసం పనిచేస్తానని ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో గడిచిన 8 సంవత్సరాలు తాగునీరు అందించిన మన భగీరథుడు జగదీష్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ మా ప్రాంతానికి నీళ్లు కావాలి, సాగునీళ్లు కావాలి, తాగునీళ్లు కావాలని కొట్లాడుతున్న సమయంలో ఇది ప్రజల నుండి ఇవాళ తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ పొలాల దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాం. శరమా అంటూ ఇలా రేవంత్ రెడ్డిని పరిపాలన వద్దని ఇలా ఆడ మగ అనే తేడా లేకుండా మహిళా రైతులు అందరూ తేడా లేకుండా ఇవాళ స్పష్టంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించి మీకు బుద్ధి చెప్తాం, క్షేత్రస్థాయిలో నువ్వు రా, నీ యొక్క బట్టలు ఉడపికి నేను పంపుతామనే విధంగా ఇలా రైతులు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులందరూ కొట్లాడుతున్న పరిస్థితులు చూసి ఇలా జగదీష్ రెడ్డి గారు రైతుల పక్షాన మాట్లాడుతున్న సమయంలో ఇవాళ సస్పెన్షన్ చేయడం అనేది దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే జగదీష్ రెడ్డికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి అసెంబ్లీకి రప్పించండి. ఏం మాట్లాడిండో మళ్ళా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి జగదీష్ రెడ్డి గారిని స్వాగతించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.